సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ఎవరు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. అలాంటిదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కూటమి పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు బాగా యాక్టివ్ అవుతున్నారు. ఏ రేంజ్ లో అంటే వైసీపీ నేతే టీడీపీకి సపోర్ట్ ఇచ్చేలా యాక్టివ్ అవుతున్నారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ నేత గొట్టిపాటి భరత్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో టీడీపీకి సపోర్ట్ గా నిలవాల్సి వస్తుందని భరత్ ప్రకటించారు. తనను పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలి అంటూ ఏకంగా పేపర్లో ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. టీడీపీకి సపోర్ట్ ఇవ్వాల్సిన ఆ తప్పని పరిస్థితులేంటి? గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణాంతరం నాకు జగనన్న పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయాను. దాని తర్వాత 5 ఏళ్ల పోరాటంలో నాతో ఎన్నో కేసులు, అవమానాలు పడ్డారు. నా సుఖాల్లో కంటే నా కష్టాల్లోనే నాకు తోడుగా నిలిచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇన్ఛార్జీల మార్పుల వల్ల వచ్చిన కొత్త వారికి, సమన్వయ లోపం వల్ల కష్టపడే నాయకులకి, అసలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను. నన్ను క్షమించాలని లేఖలో భరత్ కోరారు. 2014 సార్వత్రిక ఎన్నికలో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే. నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడగకుండా సంతకం పెట్టింది. ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంపు పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్ళినా నామమాత్రపు ఫీజు తీసుకుని వైద్యం చేసింది. ఇప్పటి వరకు నా అక్క నన్ను ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తనకు తోడుగా నిలబడు అని అడిగింది. నా అక్కకి తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళ్తున్నాను. జగనన్న, నన్ను క్షమించండి. నాపై మీరు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించారు. కానీ నా ధర్మం నేను నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ భరత్ ప్రకటన విడుదల చేశారు. గొట్టిపాటి భరత్ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు. నరసయ్య గతంలో టీడీపీలో ఉండగా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరాకే పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 2013లో నరసయ్య కన్నుమూయగా భరత్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. 2014 ఎన్నికలో భరత్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవల భరత్ సోదరి లక్ష్మికి టీడీపీ టికెట్ ప్రకటించడంతో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జరిగింది. అయితే గొట్టిపాటి లక్ష్మి డాక్టర్. ఇటీవల ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో ఆసుపత్రి నుంచి ఎమర్జెన్సీ అని పిలుపు రావడంతో ప్రచారాన్ని ఆపేసి హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి ఎన్నికల సమయంలో సోదరుడు భరత్ సపోర్ట్ ఆమెకెంతో అవసరం. దీంతో భరత్ తన అక్కకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయన పర్చూరు వైసీపీ ప్రజలకు, జగన్ కు వివరణ ఇస్తూ టీడీపీకి సపోర్ట్ గా అడుగులు వేయడం ప్రకాశం జిల్లాలో కీలక పరిణామంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.